హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే సింపుల్గా ఈజీగా రాఖీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కార్డ్ లాంటిది ఏదైనా విజిటింగ్ కార్డ్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్ అట్లాంటివి గట్టిగా ఉండేవి తీసుకోవాలి. దానికి ఫస్ట్ మీకు ఏ కలర్ ఇష్టం ఉంటే ఆ కలర్ సిల్క్ దారం తీసుకొని వీడియోలో చూపించినట్టుగా తిప్పాలి. ఇలా బాగా చుట్టుకోవాలి. ఎన్నిసార్లు చుట్టుకుంటే రాఖీ అంత బాగా వస్తుంది. ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత చుట్టడం అయిన తర్వాత మధ్యలో పట్టుకొని కార్డ్ లాస్ట్కి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత రెండు ఈక్వల్గా పెట్టుకొని 2 ఎండ్స్ ఈక్వల్గా పెట్టుకొని మధ్యలో నాట్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువసార్లు తిప్పుకొని నాట్ వేసుకుంటే రాఖీ ఊడిపోకుండా టైట్గా బాగుంటుంది. మధ్యలో నాట్ గట్టిగా పడిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే మళ్ళీ ఒక థ్రెడ్ తీసుకొని మళ్ళీ నాట్ వేసుకోవచ్చు పైనుండి కూడా. ఇట్లా నాట్ వేసేసుకొని తర్వాత ఇంకో సైడ్ ఇట్లా 2 ఎండ్స్ ఉంటాయి కదా, ఇంకో సైడ్ మధ్యలో నుండి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ముడి వేసింది మధ్యలోకి వచ్చేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపించినట్టు అట్లా ప్రెస్ చేసి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టి కాసేపు ఉంచేయాలి. ఇట్లా స్మూత్గా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఉంటే మంచి షేప్లో సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి వైట్ పేపర్ కానీ ఏదైనా కొంచెం తిక్కుగున్న పేపర్ తీసుకొని మనం వేసుకునే డిజైన్ సర్కిల్ షేప్లో ఉంటే సర్కిల్ షేప్లో కానీ మీకు ఇష్టం వచ్చిన డిజైన్ సర్కిల్స్ గీసుకొని ఆ తర్వాత గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూని పెట్టుకొని మన దగ్గర ఉన్న కుందన్స్ కానీ చైన్స్ కానీ స్టోన్స్ కానీ ఏది ఉంటే దాంతో
డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నేను వైట్ కుందన్ పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ గ్లూ పెట్టి చైన్ చిన్న పూసలు గోల్డ్ పూసలది స్టిక్ చేసుకొని 2 సర్కిల్స్ లాగా స్టిక్ చేసుకున్నాను. తర్వాత కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో సర్కిల్గా వైట్ స్టోన్స్ చైన్ పెట్టాను. ఇలా మంచిగా స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పేపర్ని కట్ చేసుకోవాలి. కొంచెం ఆరనియండి, లేకపోతే పూసలు ఊడిపోతాయి. కొంచెం థిక్ పేపర్ తీసుకొని స్టిక్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసిన సిల్క్ థ్రెడ్ది రాఖీ ఉంది కదా, దానిపైన గ్లూ పెట్టి అతికించుకోవాలి. ఇలా స్టిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పేపర్ థిక్ పేపర్ తీసుకొని దాన్ని చిన్నగా స్క్వేర్ షేప్లో 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్లూ పెట్టి బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోవాలి. రాఖీకి బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకుంటే దారాలు కదలకుండా నీట్గా వస్తుంది. ఆ తర్వాత ఏదైనా ఒక థ్రెడ్ కానీ లేస్ కానీ మీ దగ్గర అందుబాటులో ఏది ఉంటే అది తీసుకోండి. తర్వాత గ్లూ పెట్టి దారంని దానికి స్టిక్ చేయాలి. దానిపైనుండి మళ్ళీ ఇంకొకటి స్టిక్ చేస్తే కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. అంతే, హోమ్ మేడ్ రాఖీ రెడీ అయిపోయింది. సింపుల్గా ఈజీగా ఎంతో బాగుంటుంది. ఇలాగే కొన్ని ప్రిపేర్ చేశాను, చూడండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.